హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈ వీడియోలో వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. స్పెషల్ ఫర్ కిడ్స్. ఎందుకంటే పిల్లలు కొంతమంది వెయిట్‌కి వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండరు. బక్కగా ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ట్రై చేయండి. సో ఇక్కడనైతే ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను. బాదం, పిస్తా, కాజు, వాల్నట్ అండ్ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ వైట్ తర్బూజ్ సీడ్స్ అండ్ ఖర్జూరా అండి. ఈ ఇంగ్రీడియెంట్స్ ఈ 8 తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్యాన్‌లో వాల్నట్ ఏసేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకుంటే బాగా వస్తది. టేస్ట్ కూడా బాగుంటాయండి. పిల్లలు ఇష్టంగా పాలలో ఒక స్పూన్ స్కూల్ నుంచి వచ్చాక ఒక స్పూన్ పాలలో కలిపి తాగితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఈ రెసిపీ వల్ల పిల్లలు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారనే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మా పిల్లలకి యూజ్ చేశాను. సో నాకు రిజల్ట్ అయితే అనిపించింది కాబట్టి ఈ రెసిపీ చేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వాల్నట్ అనేది వేయించి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాల్నట్ ఫ్రై చేసేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బాదం యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది తీసుకొని ప్యాన్లో మంచిగా వేయించుకోవాలండి దూరగా. ఇప్పుడు బాదం వేస్తున్నాను. సో డ్రై రోస్ట్ చేయాలండి. ఎక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు. డ్రై రోస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బాదం వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో నేను కూడా బాగా సఫర్ అయ్యేదాన్ని, పిల్లలు వెయిట్ గెయిన్ ఎలా అవుతారా అని చెప్పేసి. సో నేను ఈ రెసిపీ అనేది ట్రై చేశాను. సో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇలా ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్లో నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బాదం నేను దోరగా వేయించేసుకున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది పిల్లలకి. ఇలా బాగా వేపుకుంటేనే అవి చాలా పౌడర్ చేశాక పాలలో కలుపుకొని తాగితే పిల్లలకి టేస్టీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పిస్తా యాడ్ చేస్తున్నానండి. పిస్తా కూడా అలాగే దూరగా వేయించుకోవాలి. పిల్లలకి టేస్ట్ తగలగలే కానీ చాలా ఇష్టంగా కూడా తాగుతారు. టేస్టీ అండ్ హెల్దీ అండ్ ప్లస్ వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట ఈ రెసిపీతోని. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీగా చేసి మీ పిల్లలు ఎలా కన్స్యూమ్ చేస్తున్నారు లేదా అనేది చూసుకొని మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను కాజు యాడ్ చేస్తున్నాను. సో కాజు కూడా ఇట్లా లైట్గా బ్రౌన్ వచ్చేసి ఇలా వేయించేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎంత హెల్దీ చెప్పండి. డ్రై ఫ్రూట్స్ కన్నా హెల్దీగా ఏముంటాయి చెప్పండి. సో ఇట్లా కాజు కూడా నేను లైట్గా రోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కాజు, బాదం, పిస్తా, వాల్నట్ ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్రెడీ రోస్ట్ చేసుకునేవి ఇవ్వండి. బాదం, కాజు, పిస్తా ఇవన్నీ వాల్నట్ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ సన్ఫ్లవర్ కూడా రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి ఫస్ట్ రోస్ట్ చేసేసుకుంటున్నాను. ప్యాన్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ హై పెడితే ఏమవుతుందంటే అవి మాడిపోతాయి. సో అలా కాకుండా ప్యాన్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. అలా దూరగా రోస్ట్ చేసుకుంటే ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇవి పౌడర్ చేసి పాలలో కలిపితే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇది వచ్చేసి ఖర్జూరు, ఇది వచ్చేసి ఖర్జూర్ అండి. ఖర్జూర్ ఎందుకు వేస్తున్నామంటే దీంట్లో స్వీట్నెస్ కోసం అనేది యాడ్ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా షుగర్ కూడా యాడ్ చేసుకోవద్దు, బికాస్ షుగర్ హెల్దీ కాదు కదా. సో నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి ఖర్జూర్ అనేది యాడ్ చేస్తున్నాను.
బెల్లం గానీ, షుగర్ గానీ ఏది కూడా నేను ఆ పౌడర్‌లో యాడ్ చేయను. ఈ ఖర్జూర్ అనేది స్వీట్‌నెస్‌కి సరిపోతుంది. సో, నేను ఖర్జూర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం పాలలో కల్పించేటప్పుడు పిల్లలకి కొంచెం లైట్‌గా వేస్తే షుగర్ వేయొచ్చు. కానీ వేయకపోవడమే బెటరు. ఎందుకంటే అంత హెల్తీ కాదు కాబట్టి. ఓకే. పాలల్లో ఈ ఒక 1 స్పూన్ ఏస్తే ఆపితే సరిపోతుంది. కానీ కొంతమంది పిల్లలు స్వీట్‌నెస్ ఇష్టపడతారు కాబట్టి సో, వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం యాడ్ చేస్తే చేయండి. సో, నేను ఇలా అయితే అన్నీ ఏసేసి మిక్సీ అనేది పట్టుకుంటున్నాను. సో, మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ ఇలాచీ కూడా యాడ్ చేశానండి. సో, మీకు ఈ వీడియోలో ఏం కనిపించట్లేదు. సో, అది మిస్ అయి ఉంటది. కానీ ఒక 2 ఇలాచీస్ యాడ్ చేస్తే ఏందంటే ఫ్లేవర్ కూడా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు హెల్తీగా అవుతారు, హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. స్కూల్ నుంచి రాగానే డైలీ ఒక 1 గ్లాస్ పాలలో ఒక స్పూన్ వేసి కలిపిచ్చేస్తే చాలు. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకైతే ట్రై చేసి చూసాను. చాలా బాగా వర్క్ అవుతుంది. హెల్తీగా కూడా అవ్వారు. ఇంకోటి తరచూ వీళ్ళకి కోల్డ్, కాఫ్ ఇలాంటివి వచ్చేవన్నమాట. ఇప్పుడు నేను ఈ పౌడర్ యూజ్ చేసినప్పటి నుంచి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటున్నారు. అలాంటివి ఏం లేదు. సో, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందనే చెప్తున్నాను. చూసారు కదా! ఇవి బిఫోర్ ఏమో మిక్సీ పట్టకముందు అండ్ సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.